పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తే పక్కనోడిని చూసి కొరికేసాడట వెనకట్టుకోకడు. అట్లుంది అమెరికా వాడి తత్వం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఓ పక్కన శాంతి ఒప్పందానికని అమెరికా యూరోప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా మాత్రం దూకుడుగా ఉక్రెయిన్ మొత్తం స్వాధీనానికే సిద్ధపడుతోంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చైనాకు అప్పచెప్పిందంట అమెరికా. ఒకవేళ చైనా చేయలేకపోతే కనుక అది చైనాదే బాధ్యత అంట. ఇట్లాంటి విచిత్రమైనటువంటి ప్రకటన ప్రపంచంలో ఇంకెవడూ చేయడేమో అమెరికా తప్పించి. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ముందడుగు వేస్తే అందుకు చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బీజింగ్లో పర్యటించిన నేపథ్యంలో అగ్రదేశ్ నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది. ఈ పర్యటన సందర్భంగా రష్యాలో సామాజిక భద్రత స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ మద్దతు ఉంటుందని చైనా ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. మరోపక్క ఉక్రెయిన్కి మరింత ఆయుధ సాయాన్ని అందించడం మీద అమెరికన్ కాంగ్రెస్లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అదే టైంలో రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేస్తుంది. ఈ క్రమంలో చైనా మద్దతు గురించి ఎదురైన ప్రశ్నకు అమెరికా విదేశాంగ సహాయ మంత్రి కర్ట్ క్యాంబెల్ బదులిచ్చారు. ఉక్రెయిన్లో రష్యా ముందడుగు వేస్తే ఐరోపాలో శక్తి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలని ఈ విషయాన్ని ఇప్పటికే చైనాకు స్పష్టం చేశాం. ఇదే కొనసాగితే అమెరికా చైనా సంబంధాల మీద కూడా దీని ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నాక ఆయన కంట్రోల్ చేయడం వీళ్ళ వల్ల కాదు కాబట్టి చైనాని బెదిరిస్తున్నారన్నమాట.